వెల్కమ్ బ్యాక్. టూ వీలర్ రైడర్స్కి హెల్మెట్ తప్పనిసరి. హెల్మెట్ లేకపోతే మటుకు జరిమానా కట్టాల్సిందే. ఇది ట్రాఫిక్ పోలీసులు చెప్పిన మాట కాదు, సాక్షాత్తు హైకోర్టు ఇచ్చిన ఆదేశం. భారీ స్థాయిలో జరిమానా విధిస్తే జనం హెల్మెట్లు ధరిస్తారని తేల్చింది కోర్టు. ఇక రోడ్ల మీద హెల్మెట్ పెట్టుకోకుండా వెళితే మటుకు బయట పోలీసులు బాధేసేందుకు రెడీగా ఉన్నారు. హైదరాబాద్లో హెల్మెట్ల వాడకం ఈనాటిది కాదు. 20 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శిరస్త్రాణం అంటూ దాన్ని ద్విచక్ర వాహన చోదకులకు పరిచయం చేశారు. హెల్మెట్ లేకుండా టూ వీలర్ బయటకు తీయొద్దని హుకుం జారీ అయింది. అప్పట్లో రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడి నెత్తిన హెల్మెట్ ఉండి తీరాల్సిందే. హెల్మెట్ ఖచ్చితమైన నిబంధనని రాను సడలిస్తూ వచ్చారు. హెల్మెట్లన్నీ చెత్తకుప్పల్లో పడిపోయాయి. అప్పుడప్పుడు ట్రాఫిక్ పోలీసులు కఠినతరం చేస్తూ ఉన్నా పూర్తి స్థాయిలో అమలు పరచలేకపోయారు. రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు హెల్మెట్లు ఎంతో ఉపయోగపడతాయనేది నిపుణుల వాదన. నగరంలో 20 లక్షలకు పైగా టూ వీలర్స్ ఉన్నాయి. హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకి కారణమవుతున్నారు. ఏటా సిటీలో 1000కి పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు 300 నుంచి 350 మంది దాకా చనిపోతున్నారు. హెల్మెట్లు లేకుండా టూ వీలర్లు నడుపుతున్న వాళ్ల సంఖ్యే ఇందులో ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు హెల్మెట్ల వాడకం తప్పనిసరంటూ మరోసారి తెరపైకొచ్చింది. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు. 1,00,000 నుంచి 2 లక్షల ద్విచక్ర వాహనదారులు మటుకే హెల్మెట్లు వాడుతున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. మరి మిగతా 18 లక్షల వాహనదారులపై చర్యలకి సిద్ధమవుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ సమస్యలతో సతమతమైపోతున్న వాహనదారులకు హెల్మెట్ వాడకం నెత్తిమీద రాయబడ్డట్లుంది. ఇక ఈ నిబంధనని ఖచ్చితంగా అమలు చేయబోతుండటంతో హెల్మెట్ల దుకాణాలకి బారులు తీరే అవకాశం ఉంది. వాటి ధరలు కూడా ఆకాశానంటే అవకాశాలు లేకపోలేదు.